రవితేజ ఇచ్చాడు కిక్. ఏం ముందురా టాక్సిక్. అసలు ఇందులో వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్. అసలు ఏంటి ఆ రొమాన్స్, ఏంటి ఏంటి అసలు నిజంగా అమ్మ అమ్మ ఏమి యాక్టింగ్, ఏమి రొమాన్స్. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి మీరు ఫ్యామిలీతో మాత్రం రాలేరు, మీ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా సినిమాకి తీసుకొని రాకండి. అసలు నిజంగా వైల్డ్ రొమాన్స్ అని చెప్పాలి. అసలు నిజంగా ఏంటంటే చిరంజీవి గారిని అంటారు బాస్, రికార్డులు బద్దలు కొట్టాడు యశ్. అసలు యశ్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. అసలు ఏంటి ఆ హీరోయిన్లు, ఏంటి ఆ రొమాన్స్, ఏంటి అబ్బా 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 అబ్బా. ఒక ఎనిమల్ సినిమా చూశారు కదా, ఆ ఎనిమల్ సినిమా రేంజ్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా తీసింది ఒక గీతా మోహన్ దాస్, ఒక లేడీ అయి ఉండి కూడా ఇంత వామ్మ ఇంత రొమాన్సా. నిజంగా థియేటర్ లో ఒక్కరొక్కరు ఏంటి ఆ డైలాగ్స్, అబ్బా 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 అబ్బా. అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా మోహన్ దాస్ గారు ఏంటి మీ స్టైల్, ఏంటి మీ యొక్క మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా యూత్ కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇదా వామ్మ వైల్డ్ రొమాన్స్, పిక్చర్ రొమాన్స్. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోర్ ఉంది, చాలా లాగ్ ఉంది, కానీ రొమాన్స్ పరంగా అయితే పిచ్చ పీక్స్ ఉంది. అంతగా ఉంది చెప్తున్నా, రొమాన్స్ తో పెయిన్ లేదు ఇలా. మొత్తం అదే, మొత్తం పచ్చాపరమే. నేనేం చెప్పలేను, హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పలేను. యశ్ గారి కోసం సినిమా చూడొచ్చు. భయ్యా ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసి వచ్చాను భయ్యా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్రెంచ్, సెకండ్ హాఫ్ మొత్తం ఇంగ్లీషు, లాస్ట్ హాఫ్ లో డచ్. ఫ్రెంచ్, ఇంగ్లీషు, డచ్ అన్ని భాషలు కలిపి చేశాడు భయ్యా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు, మనలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కడు టాక్సిక్ రావాల్సిందే. అంతే మన క్రోముల్లోకి ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సిన పనే పలేక. ఇంగ్లీష్ సినిమాలు చూసే పని తప్పిపోయింది. ఇంగ్లీష్ సినిమాలు మనం చూడాల్సిన అవసరమే లేదంతే. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనే 120 కోట్లు పెట్టి కొన్నాడు కాబట్టి ఈ సినిమాకు తెలుగులోనే 10,000 కోట్లు పక్క. 10,000 కోట్లు తెలుగులోనే, కన్నడలో 20,000 కోట్లు, తమిళ్లో 15,000 కోట్లు. టోటల్ గా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా పోయా ఖచ్చితంగా సినిమా ఉండబోయా. అబ్బా ఇంగ్లీష్ సినిమాలు అన్నింటి దాటేసినంతే. KGF సినిమాలో మనం ఏ రొమాన్స్ అయితే వేసామో ఇందులో ఆ రొమాన్స్ మనకు అందించాడు డైరెక్టర్ గారు. ఎవరమ్మాయా అమ్మా, ఎవరా కానీ నువ్వు ఎక్కడున్నావు కానీ అబ్బా అబ్బా నీలాగా దయచేసి డైరెక్టర్లు అందరూ నేను చెప్పేది ఒకటే, ఆమెలాగా గీతూ మోహన్ దాస్ లాగా చేయండి. అందరూ ఆమెను చూసి నేర్చుకోండి. డైరెక్టర్ అందరూ, మగవాళ్ళు అందరూ, అందరికి ప్రపంచం మొత్తం ఉన్న డైరెక్టర్లు మొత్తం గీతూ మోహన్ దాస్ చూసి నేర్చుకోవాలి. సినిమా అంటే అది మా బాధ. KGF సినిమాలో మేము మిస్ అయిన రొమాన్స్ మా బాధ ఈ సినిమాలో తీరిపోయింది. చాలు, ఈ జన్మకి ఇంకా చాలు. ఏంది పోయా సినిమా ఏంది పోయా. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెంచ్ భాషలో వస్తే ఉండబోయే సినిమా అబ్బా అబ్బా అబ్బా. తర్వాత డచ్ భాషలో, తర్వాత ఇంగ్లీష్ లో రొమాన్స్. అర్థమైంది మాకు భాషతో పని పల్లె వద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే కాదు, తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడాలా ఈ సినిమా. టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదు, తెలుగు మీడియం చూడాలి. తెలుగులో 30% ఉంది. చెప్పు, అడుగు. ఆపలేదా? ఎక్కడ ఆపలేదు లేదు. ఎరుముడి సినిమా ఖచ్చితంగా బాగుంది. ఆగిందా? ఓ సారీ. అవునా? సరే ఈ ఒక్క సినిమా ఏమి అనుకోపోకండి. ఇరుముడి సినిమానే సగం థియేటర్లు ఇది, సగం థియేటర్లు అది వేసండి. దయచేసి మన తెలుగు సినిమానే బతికించండి. కరెక్టే, ఇది తెలుగు సినిమా కదా. ఇది కూడా తెలుగు మీడియం సినిమానే, ఇంగ్లీష్ మీడియం సినిమా కాదు. ఇది ఫ్రెంచ్ మీడియం కాదు, డచ్ మీడియం కాదు, తెలుగులో డబ్బింగ్ అయింది తెలుగు సినిమా. మన తెలుగు మీడియం సినిమానే. ఖచ్చితంగా రావాలి, పిల్లలు రావాలి, ఫ్యామిలీ రావాలి. ఏసడి గడి ఇచ్చారు జాగ్రత్తగానే, పిల్లల్ని జాగ్రత్తగా తోడుకొని రావాలి. కాబట్టి నేను ఫైనల్ చెప్పేది, పెళ్లి కాని ప్రతి ఒక్కడ మళ్ళాంటి వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళందరూ ఈ సినిమా రావాలా, పండగ చేసుకుందాం అంతే. మనకు పండగ, మనం క్రోముల్లో పోసిన పరివల్య చూసా 3 గంటలు సేపు. అబ్బా